9 కళాశాలలు కొత్తగా పెట్టారు కదండి, నడిపించుకుంటే నడవా, మంచిగా మెచ్చుకోవాలి కదా, పెట్టారు కదండి, నడిపించుకోండి హాయిగాను. కళాశాల నడవకపోతే పేరెంట్స్ వెళ్ళి అడగాలండి. ప్రభుత్వ పాఠశాల సరిగ్గా నడవకపోతే పేరెంట్స్ ఒక కమిటీగా ఏర్పడి వెళ్ళి అడగాలి. తల్లిదండ్రులు నడుస్తాయండి ఖచ్చితంగా. మేమంతా ప్రభుత్వ బడిలోనే చదువుకున్నాం, నేను ప్రైవేట్లో ఏం చదవలేదు, ప్రభుత్వ బడిలో చదువుకున్నాను. ప్రభుత్వ కళాశాల, నాకు డిగ్రీ పూర్తయ్యే వరకు ప్రభుత్వ కళాశాల, తర్వాత ఏదో ఉద్యోగం చేస్తూ ప్రైవేట్గా చదువుకున్నాం. మాకు ప్రైవేటు పాఠశాలను మాకు తెలియదు. ఇంతంత ఫీజు మా తల్లిదండ్రులు ఎవరు కడితే చదివేవాళ్ళం కాదు అసలు. మరి మేము బాగానే ఉన్నామే. మన ఊళ్ళో ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయులకి బోర్డు జీతాలు ఇస్తున్నారు, వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నిజానికి ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు పూర్తి అర్హతలతో ఉంటారు, ఫుల్లీ క్వాలిఫైడ్. అది లేకపోతే తీసుకోరు అక్కడ. ప్రైవేట్లో అలా ఉండదండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళ మేనల్డ్ ఉంటాడు ఖాళీగా పెట్టేస్తాడు అక్కడ. వాడు మొత్తం హెడ్ మాస్టర్ అంటాడు, వాడు 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు వాడు.